బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, ఇప్పుడు మనం మహారాష్ట్రకు సంబంధించి చూస్తున్నాం. 125 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 145 స్థానాల్లో పోటీ చేసి 125 స్థానాల్లో అంటే ఆల్మోస్ట్ తన సక్సెస్ రేట్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్లిందో బీజేపీ. కేవలం బీజేపీ హవా అక్కడ కనిపిస్తోంది. ప్రధాని మోడీ హవా అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. అదే సమయంలో శివసేన 56 కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా మహారాష్ట్ర సీట్ షేర్ను చూసినప్పటికీ కూడా ఏ రకంగా ఉందో 125 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 20 స్థానాల్లో, ఒక్కొక్క పార్టీ ఇండివిజువల్గా ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతోందన్న అంశానికి సంబంధించి ఇక శివసేన షిండే పార్టీ 56, అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 19, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 36, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 14 స్థానాలు, అలాగే అదర్స్ 18 స్థానాల్లో విజయం సాధించబోతున్నారన్న క్లియర్ ఇండికేషన్ మనకు కనిపిస్తోంది. ఒక క్లియర్ పిక్చర్ ఇది. ఆల్మోస్ట్ ఇది మనకి పూర్తి స్థాయి ఫలితాలుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే 1-2 తేడా తప్పిస్తే పెద్దగా ఇందులో మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇక జార్ఖండ్ విషయానికి వచ్చిన ఒక క్లియర్ పిక్చరే మనకు కనిపిస్తోంది. 49 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ జేఎంఎం కూటమి విజయం సాధించిందనే చెప్పొచ్చు, అధికారాన్ని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అక్కడ జేఎంఎం పార్టీకి సంబంధించి హేమంత్ సోరెన్ అరెస్ట్ జరిగిన తర్వాత, అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత మనం చూసాం చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అటు ఇటుగా ఇస్తూ వచ్చాయి. కానీ ఏకపక్ష విజయమా అన్నట్టుగా 49 స్థానాల్లో దాదాపు 50 స్థానాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయం సాధించినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ కేవలం 30 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ముంబై నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ముంబైలో ఏం జరుగుతోంది, ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది, బీజేపీకి సంబంధించి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి అంశానికి సంబంధించి ప్రధానమైన అంశం. ఎందుకంటే బీజేపీ 124 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక స్థానాలను గెలిచి ఈరోజు ముందంజలో నిలిచింది. సో సీఎం సీటు ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది? శివసేన షిండే వర్గానికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు షిండే, అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీకి అది వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోందా? ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? అసలు మహారాష్ట్రలో ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే ముందు నుంచి ఊహించినప్పటికీ 5-10 సీట్లతో అటు ఇటు ఉంటుందని అనుకున్నారు. కానీ క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ కూటమి మహాయుతి. ముఖ్యంగా ముఖ్యమంత్రి లాడ్కీ బహన్ యోజన ఏదైతే ఉందో పథకం, అది ఒక రకంగా పనిచేసిందని చెప్పొచ్చు. మనం అక్కడ దాంతో కలిసికట్టుగా మహిళలందరూ బీజేపీ, అదేవిధంగా మహాయుతి, శివసేన, షిందే, ఎన్సీపీ, అజిత్ పవార్ కూటమికి ఓటేశారు. గతంలో మనకు తెలిసిందే 5 ఏళ్లలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారాయి అన్నది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందేను చేసి అప్పుడు ఆయన ఒప్పుకోకపోయినా ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా ఆయన పనిచేశారు. కానీ ఈ ఫలితాల అనంతరం ఒక్కసారిగా ఆయన సీఎం అవుతారని మరోసారి అవకాశాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసేందుకు బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షులు భావన్ కూలే కావచ్చు, మిగతా నేతలు కూడా ఆయన నివాస స్థానానికి వెళ్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా పండగ ఒక రకమైన బీజేపీలో, ముఖ్యంగా బీజేపీతో పాటు మహాయుతి కూటమిలో పండగ వాతావరణం కనిపిస్తుంది. టపాసులు పేల్చి ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే షిందే ఎలా స్పందిస్తారు? ఒకవేళ ముఖ్యమంత్రి విషయంపై ఇప్పుడు మహాయుతిలో ఎట్టి పరిస్థితుల్లో 200+ లీడ్ లో ఉంది కాబట్టి ఆ మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నది ఖాయమైంది. కాకపోతే ముఖ్యమంత్రి ఎవరైనా విషయంపై మాత్రం ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏక్నాథ్ షిండే ఎలా స్పందిస్తారో. ఏక్నాథ్ షిండే కూడా స్ట్రైక్ రేట్ బాగానే వచ్చింది, 50+ లో ఉన్నారు. మరోవైపు మన బీజేపీని పరిశీలిస్తే 100+ లో, అంటే 120+ లో ఉన్నది బీజేపీ. అలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు ఉంది కాబట్టి సీఎం పదవిని వదుకోలేదు. మరోవైపు ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కావచ్చు, మన దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా వినిపించింది. కాకపోతే ఇప్పుడు సీఎం మాత్రం ఆయన అవుతారనే చెప్తున్నారు. నితిన్ గడ్కరీ పేరు కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడైతే మనకు అందుతున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే ప్రవీణ్ దరేకర్ కూడా ప్రతిపాదించారు.
ఆయన మీడియాతో కానీ మాట్లాడుతూ శ్రీనివాస్, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనిపించింది కాబట్టి ముఖ్యమంత్రి ఆ పార్టీ నుంచే కావాలనేది ఆ పార్టీ నాయకులు డెఫినెట్ గా ఒక డిమాండ్ అయితే ముందుకు తెస్తారు. దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా గడ్కరీ కావచ్చు, రెండు పేర్లు వినిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పటికే షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఆ పార్టీకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది. రెండో విషయం, అజిత్ పవారు ఏదో ఒక ఆశయంతో, ఒక ఆలోచనతో సీఎం కావాలనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక. దాని ప్రకారం ఆయన కూడా రేసులోకి వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? మనం చూసుకుంటే అజిత్ పవార్ కూడా ఎన్సీపీ చీలిన తర్వాత ఆయన ఒక రకంగా లోక్సభలో కొంత వెనుకబడినప్పటికీ ఒకే ఒక సీటు గెలుచుకున్నప్పటికీ ఈసారి మాత్రం ఆయన స్ట్రైక్ రేటు చాలా బాగా పెరిగింది. సుమారు 36 స్థానాల్లో ఆయన ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నారు. ఇంకా 1-2 తక్కువ అయినా కూడా, కానీ ఆయన ముఖ్యమంత్రి అంటే రాబోయే ముఖ్యమంత్రిగా బ్యానర్లు కూడా ముందే కట్టేశారు. మన పూణేలో కస్బాపేటలో ఆయన అభిమానులు అప్పటికే ముఖ్యమంత్రిగా ఆయనను బ్యానర్ పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఆయన సీట్లు, ఈ బీజేపీ సీట్లు ఏదైతే ఉన్నాయో మహారాష్ట్రలో కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఎక్కువ సీట్లు ఎవరి ఉంటే వారే ముఖ్యమంత్రిగా వస్తున్నారు, వారి పార్టీని ముఖ్యమంత్రి చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో 126 సీట్లు వచ్చిన బీజేపీ వదులుకునే ప్రసక్తే లేదని మనకు ఆ బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ గా పనిచేసిన ప్రవీణ్ దరేకర్ మీడియాతో నేరుగా చెప్పారు. అదేవిధంగా గతంలో కూడా అమిత్ షా ప్రచారంలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారన్న సంకేతాలు ఇచ్చారు. అలాంటి నేపథ్యంలో అజిత్ పవార్ నేను పోటీలో లేనని చెబుతున్నప్పటికీ ఆయనలో మాత్రం ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఉంది. కానీ ఈసారి మాత్రం వదులుకోవాల్సిందే, సింధే కూడా వదులుకోవాల్సిందే అని మనకు స్పష్టమవుతుంది. రైట్, సిండే వర్గం ఏ రకంగా స్పందిస్తోంది? ఎందుకంటే ఆల్రెడీ సీఎంగా ఉన్నారు ఆయన, ఆ పార్టీ కూడా చాలా గొప్పగా పెర్ఫార్మెన్స్ చేసింది, దాదాపు 56 స్థానాల్లో విజయం సాధించబోతోంది, చాలా క్లియర్ ఇండికేషన్ కనిపిస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా కొంత సక్సెస్ఫుల్గా నడపగలిగారు ఆయన, సామాన్యులకు అందుబాటులో ఉండే విషయం కానీ, లేకపోతే 1500 ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మహిళలకు ఇచ్చే 1500ని కరెక్ట్గా ఇస్తున్నారు, 2100 చేస్తానన్నారు, అది కూడా చేస్తారనే నమ్మకాన్ని కలిగించగలిగారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు షిండే వర్గం ఏ రకంగా రియాక్ట్ అవుతోంది? ఏక్నాథ్ షిండే వర్గం ఈ ముఖ్యమంత్రి విషయంపై ఇంకా స్పందించలేదు. కాకపోతే ఆయన నిజంగానే శివసేన తమ పార్టీ, అసలైన శివసేన ఎవరిదైనా పార్టీ అన్నది ఆయన తేల్చారని చెప్పక, ఎందుకంటే ఒక రకంగా ఠాకరే శివసేనపై ఆయనే హాబీ అయ్యారు. ఎక్కడ కూడా పొంతన లేకుండా ఆయన ముందుకు దూసుకెళ్లారు. సుమారు 62% స్ట్రైక్ రేట్ తో ఆయన 50+ స్థానాల్లో గెలుచుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దానిలో ఈ మహిళలకు ముఖ్యమంత్రి లాడ్కి బహిన్ యోజన కావచ్చు, విద్యార్థులకు 6,000 నుంచి 12,000 వరకు ఆ పథకం కావచ్చు, అదేవిధంగా రైతులకు ప్రకటించిన పథకం కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి చేర్చగలరు. దీంతో ఒక రకంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీ, అజిత్ పవార్ షిండే గ్రూప్ వాళ్ళు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరినీ ఆకట్టుకోగలిగింది ప్రచారంలో అని చెప్పవచ్చు. అదేవిధంగా మోదీ ప్రచారం కావచ్చు, అమిత్ షాల ప్రచారం కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే ప్రయత్నం చేశారు. హిందూ అంశం కూడా ఒక రకంగా ఓటర్లను ఒక్కతాటిపై తీసుకొచ్చేలా చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు కనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం అందరూ కలిసికట్టుగా ఒక రకంగా సునామీలా ఇక్కడ బీజేపీకి ఓటేశారు. 126 అంటే మున్పెన్నడూ లీడే విధంగా గతంలో 103 సీట్లు శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీకి లభించాయి. కానీ ఈసారి అది రికార్డు బ్రేక్ చేస్తూ 166కు పైగా సీట్లు దక్కించుకునే దిశగా వెళ్తుంది. కాకపోతే ఒక వ్యక్తి సీఎం చేసిన తర్వాత వెంటనే డిప్యూటీ సీఎం అందుకు అంగీకరిస్తారా, లేదంటే సీఎం కోసం పట్టుబడతారా? గతంలో వార్తలు వచ్చాయి ఏంటంటే ఫలితాలకు ముందు శరద్ పవార్ తో అవసరం అనుకుంటే ఏక్నాథ్ షిండే కలుస్తారని. కానీ ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే 125 స్థానాలు బీజేపీ గెలుచుకున్న తర్వాత మ్యాజిక్ ఫిగర్ కు వాళ్ళకు ఒక 26 స్థానాలు అవసరం ఉంటుంది అంతే. అలాంటప్పుడు మిగతా పార్టీలు వచ్చినా రాకున్నా
బీజేపీ ముఖ్యమంత్రిగా కావడం ఖాయమని దీని ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా నేతలు కూడా బీజేపీ సీనియర్ నేతలు ముందు నుంచే మా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యర్థిగా చెప్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మనం సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.